ఇటీవలనే నయనతార ధనుషు డాక్యుమెంటరీ విషయంలో జరిగిన గొడవ ఎంత దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఇక నయనతార ఆమె జీవిత కథల ప్రేమ కథల ఆ డాక్యుమెంటరీలా నేను రౌడీనే సంబంధించి షూటింగ్ క్లిప్పులు వాడుకున్నందుకు గాను అది ఇట్లా నిర్మాత ధనుషు అనుమతి లేకుండా అవి వేసుకున్నందుకు గాను ఆయన 10 కోట్ల నష్టపరిహారం ఫైన్ చేసిందన్న సంగతి తీవ్ర దుమారం రేపింది. ఇక దానికి అసలు మా బొట్టోళ్ళ దగ్గర 10 కోట్ల నష్టపరిహారం ఎందుకేసిరు అనే తరగహల ఆమె బహిరంగ లేఖ రాసి తీవ్ర విమర్శలు కూడా చేసింది. మరి ఈ సమస్య ఇప్పుడు మరింత దూరం పోయిందనంట. ప్రస్తుతం నయనతార ధనుష్ మధ్యల వివాదం కోర్టు చర్చకు వరకు వెళ్ళి విచారణల నయనతారకే మొట్టికాయలు వేసిందంట కోర్టు. అయితే నయనతార దీంట్లో క్లిప్పులు వాడుకున్నందుకు ఆయన అనుమతి తీసుకొని వేసుకోవాలి, నిర్మాత అనుమతి లేకుండా వేసుకోకూడదు అని అన్నదంట. అంతేకాదు నయనతార దీని గురించి స్పష్టత ఇయ్యాలని కోర్టు ఆదేశించిందంట. మరి అదొక్కటే కాదు, జనవరి 8 లోపున దీని గురించి సమాధానం చెప్పాలి అని కోర్టు చెప్పిందంట. మళ్ళీ ఇప్పుడు దీని గురించి నయనతార ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది చూడాలి. ఇక అటు ఉంచితే ధనుష్ ఏమో ఆయన సొంత నిర్మాణంలా నిర్మించుకొని చేసుకున్న సైన్మా అంటుకోవు ఆయన డిమాండ్ చేయడంలా తప్పు లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోపక్క ఆయన అనుమతి తీసుకోకుండా వేసుకున్నది కాబట్టి చట్టరీత్యా అది నేరం కిందికే వస్తుంది కదా అని మస్తుగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు నయనతార ఆయనతో కలిసి పలు సైన్మాలలో నటించింది. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో వివాదాలు ఉన్నాయి అని మస్తుగా వింటున్నామాయే. ఇక ఇది కాస్త మరింత చిచ్చును పెట్టేటట్టుగా మారింది. ఇక ఆమె ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడే వరకు పోయిందనంటే ఇక ఇది ఎంత దూరం పోయిందో మీరే అర్థం చేసుకోరి. మరోపక్క ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో వాళ్ళు మాత్రము మాకెందుకు వచ్చిన గొడవలే అనుకుండా గమ్మున కూసోను ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోర్లా ఎవరిని గెలుపు వరిస్తుందంటారు? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో సంధిని ఎవరు దీన్ని ఒక అడుగుల మంచి మార్గంలోకి చూపిస్తుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.